వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్టీ విపి తెలుగు టెక్ గైస్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఈసెట్ 2025కి మెయిన్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అప్లికేషన్స్ అనేటివి ఎలా వచ్చాయి, ఎంతమంది అప్లై చేశారు అండ్ టోటల్గా మీకు కాంపిటీషన్ అనేది ఎంతమంది ఉన్నారనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో టోటల్గా ఈసెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫిలప్ ఏదైతే ఉంటుందో అదైతే క్లోజ్ అయితే అయిపోయింది కాబట్టి మనకు ఫైనల్ కౌంట్ అనేది కూడా తెలిసిపోయింది. టోటల్గా ఈసారి ఈసెట్ 2025కి ఈచ్ బ్రాంచ్ నుంచి ఎంతమంది అప్లై చేశారు అనేది అయితే ఇక్కడ మనకైతే క్లియర్గా అయితే కనపడుతుంది చూడండి. సో ఈసెట్ 2025లో సిఎస్సికి సంబంధించిన స్టూడెంట్స్, ఇది ఏపీ వాళ్ళకి, సో నాట్ ఫర్ టిఎస్, ఓన్లీ ఫర్ ఏపీ స్టూడెంట్స్. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అత్యధికంగా 11,029 మెంబర్స్ దాకా ఈసెట్ 2025 ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత మనకు వచ్చేసరికి త్రిబుల్ చూసుకున్నట్లయితే 5,868 మెంబర్స్ దాకా ఈ యొక్క ఈసెట్ అప్లికేషన్ అయితే ఫిలప్ చేసుకోవడం జరిగింది. సో గైస్, ఈసెట్కి సంబంధించిన సిఎస్సి స్టూడెంట్స్ కానివ్వచ్చు, త్రిబుల్ స్టూడెంట్స్ కానివ్వచ్చు, మీకు లైక్ టోటల్గా సిఎస్సి వాళ్ళకైతే 11,029 మెంబర్స్ అయితే కాంపిటీషన్గా ఉన్నారు, కొంచెం చూసుకోండి. అండ్ త్రిబుల్ వాళ్ళకైతే 5,868 మెంబర్స్ అయితే కాంపిటీషన్గా ఉన్నారు, కొంచెం చూసుకోండి. సో ఈ 5,868లో మీరే నెంబర్ 1 రావాలి అంటే మీరు ఈ లాస్ట్ అండ్ ఫైనల్ డేస్ అనేది చాలా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. సో దాని తర్వాత ఈసీఈ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే 9,416 మెంబర్స్ దాకా అయితే ఈసెట్కి అయితే అప్లై చేసుకోవడం జరిగింది. దాని తర్వాత సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ, 3,050 మెంబర్స్ దాకా అయితే అప్లై చేశారు. అండ్ మెకానికల్ స్టూడెంట్స్ వచ్చేసరికి 4,757 మెంబర్స్ అయితే సో ఈ యొక్క ఈసెట్ 2025కి అయితే అప్లై చేయడం జరిగింది. ఓకే బ్రదర్, మరి టోటల్గా ఎంతమంది అప్లై చేశారు అంటే సో 35,187 మెంబర్స్, 35,187 మెంబర్స్ దాకా ఈ యొక్క ఈసెట్ 2025 అయితే అప్లై చేయడం జరిగింది. ఏంటి బ్రదర్, మాకు ఇక్కడ టోటల్గా ఈ కౌంట్ చూస్తుంటే అండ్ మీరు చెప్పిన కౌంట్కి మ్యాచ్ అవ్వట్లేదు అనేసి కొంతమంది అనుకోవచ్చు. బట్ ఇక్కడ నేను మేజర్గా ఉండే ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో అంటే టాప్ బ్రాంచెస్ మాత్రమే నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క టోటల్ కౌంట్ అనేది ఈసెట్లో ఆల్మోస్ట్ 18 బ్రాంచెస్ దాకా అయితే ఎగ్జామ్ అయితే రాయడం జరుగుతుంది. అంటే బయోటెక్నాలజీ అని, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, అండ్ బి ఫార్మసీ అంటే ఫార్మసీ వాళ్ళు, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇలా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అన్నీ కలుపుకుంటే మనకు 35,187 మెంబర్స్ దాకా ఈసెట్కి అయితే అప్లై చేశారు. సో ఇంకా చూడాలి ఇంతమంది ఈసెట్ ఎగ్జామ్కి అటెండ్ అవుతారా, లేదంటే ఇందులో నుంచి ఇంకా తక్కువ మంది అటెండ్ అవుతారా అనేసి అయితే ఇంకా తెలియాల్సిందైతే ఉంది. బట్ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తున్నట్లయితే ఈ టాప్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఈ టాప్ బ్రాంచెస్ నుంచి అయితే మీ కాంపిటీషన్ అయితే వీళ్ళు, ఓకేనా. సో ఇదంతా ఇంటిగ్రేటెడ్ కిందకి వస్తుంది. బట్ మీకు ఫోకస్ అంతా ఈసెట్లో బ్రాంచ్ ర్యాంక్ మీద ఉండాలి. అంటే ఏ బ్రాంచ్కి వాళ్ళు సపరేట్గా అయితే చూసుకోండి. సిఎస్సి అయితే మీరు సో సిఎస్సిలో 11,029 మెంబర్స్ ఉన్నారు. ఈ 11,000లో మీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి. త్రిబులీలో 5,868 ఉన్నారు, ఇందులో మీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఈసీఈలో 9,416 ఫస్ట్ ర్యాంక్ రావాలి. సివిల్లో 3,050 ఫస్ట్ ర్యాంక్. మెకానికల్లో 4,757 ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఇలా మనకు ప్రతి బ్రాంచ్కి ఫస్ట్ ర్యాంకర్స్ అనేవి ఉంటారు. సో కొంచెం చూసుకొని మంచిగా అయితే లాస్ట్ మూమెంట్లో బెటర్గా ప్రిపేర్ అయ్యేదానికైతే చూసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, సో ఈసెట్కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సీ యూ అగైన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఈసెట్ 2025 ఎగ్జామ్ గైస్.